ఎస్సీ వర్గీకరణ తీర్పు అశాస్త్రీయం. ఆర్టికల్ 341కి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. వర్గీకరణ పేరుతో మాలమాదిగల ఐక్యతను దెబ్బతీసేటువంటి కుట్ర. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అసెంబ్లీ జరుగుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటి మంత్రి దామోదర రాజనరసింహ గారు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ అవసరమైతే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం, మేము ఎస్సీ వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది అని చెప్పి దాని మీద మళ్ళా మంత్రివర్గ ఉపసంఘము ఏదో కమిషను మళ్ళీ ఇంకేదో చేసి దాన్ని పక్కకు నెట్టేసారు. అయిపోయింది. ఇవాళ ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వేరు, ఇక్కడికి మొత్తం కాంగ్రెస్లో ఉండేటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు వేరు, మిగిలినటువంటి పార్టీల వాళ్ళు ఎవరు పోలేదు. ఏది వర్గీకరణ వ్యతిరేకించరు. వివేకు, వినోదు, నాగరాజు, మేడిపల్లి సత్యము, ఇంకెవరైనా సరే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే. డాక్టర్ మల్లు రవి అందరూ కూడా కాంగ్రెస్ నాయకులే. ఎంఎస్ ప్రభాకరో ఇంకెవరో అందరూ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. మరి కాంగ్రెస్ ఇవాళ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? స్వయంగా ముఖ్యమంత్రి మాటకు విలువ ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఆ క్షణంలో జరిగేటువంటి ఏది ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా అవసరమైతే మేము వెంటనే దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేస్తామని ప్రకటించినటువంటి సర్కారు నెలలు దాటిపోతున్నా దానిపైన స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్లో ఉండేటువంటి మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టింది కాంగ్రెసా కాదా? అంటే కాంగ్రెస్ వాళ్ళకు సమర్థిస్తుంది, వీళ్ళని సమర్థిస్తుంది, రెండు విధాలుగా ఆటలాడుతుందా? సుప్రీంకోర్టే తప్పుడు తీర్పులు ఇచ్చిందని, ఏకంగా సుప్రీంకోర్టే తప్పుడు తీర్పులు ఇచ్చిందని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని మీ ఎంపీ మల్లు రవి గారు చెప్పారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీదా కాదా? కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి? మరి అట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులంతా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశాన్ని పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎస్, మీకు మాలలకు న్యాయం చేయొచ్చు, మాదిగలకు న్యాయం చేయొచ్చు, అందరికీ న్యాయం చేయొచ్చు మీరు తెలుసుకోగలిగితే. కానీ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు. సో కాంగ్రెస్ విధానం ఏమిటి? కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఎందుకు వెళ్ళిరు అనేటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మీరు కొట్టినట్టు చేయరి, మేము ఏడ్చినట్టు చేస్తాం, మీరే ఈ ఉద్యమం చేయండి, మీరే ఆ ఉద్యమం చేయండి, మిమ్మల్ని సమర్థిస్తాం, ప్రజల్ని గందరగోళం పెడతాం, అవసరమైనటువంటి వాగ్దానాలు ఇస్తాం, తర్వాత మేమేం చెప్తే అది అయిపోతుంది, కాబట్టి మీరే ఏదైనా చేయండి అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి అన్యాయం?